ఎండాకాలంలో గాలుల మూలంగా ఇండ్లు కూలిపోయిన 43 విద్యాధికారులు, ప్రియమైన కామ్రేడ్స్ అందరికి కూడా పేరు పేరున విద్యా మహాసభల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్రగామి సంఘంగా ఉన్నటువంటి టీఎస్యూటీఎఫ్ సంగారెడ్డి జిల్లా మహాసభల్ని నారాయణఖేడ్లో నిర్వహించుకుంటా ఉన్నాం. జిల్లా నలుమూల నుండి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు నారాయణఖేడ్ అని అంటున్నాం. ఇది నాల చెరువు అని అత్యధిక మంది ఇప్పటికీ పిలుస్తూ ఉన్నారు. క్రమేణా ఈరోజు రికార్డ్ ప్రకారంగా నారాయణఖేడ్ అనేది అంటూ వస్తున్నాం. నారాయణఖేడ్లో మనం సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం, ఒకవైపు మహారాష్ట్ర, ఇంకోవైపు కర్ణాటక. అంతేకాకుండా ఈరోజు సంస్కృతిలో కూడా ఈరోజు కర్ణాటక, తెలంగాణ, మరాఠ్వాడ సంస్కృతితో ఒక త్రివేణి సంగమం లాగా ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో కనిపిస్తుంది. భాషలో కానీ, వేషధారణలో కానీ, సాంప్రదాయాల్లో కానీ, ఆచారాల్లో కానీ ఒక రంగురంగుల పూల బొకే ఎంత అందంగా ఉంటుందో నారాయణఖేడ్ ప్రజానికం కూడా అన్ని రంగుల్లో అన్ని వేషధారణలతో అంత అద్భుతంగా ఉండడం అనేది మనం చూస్తాం. అదేవిధంగా ఈ నెల అనేక ఉద్యమాలకి పురిటిగడ్డ అని కూడా చెప్తాం. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే ఈరోజు గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా శంకరంపేట తదితరాల్లో గ్రంథాలయాలు స్థాపించడం జరిగింది. ఆంధ్ర మహాసభ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతం నుంచి నిర్వహించిన సందర్భం ఉంది. అంతేకాకుండా స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి స్వతంత్ర సమరయోధులు కూడా ఈ నారాయణఖేడ్ బిడ్డలై ఉన్నారు. దాంట్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు. అందులో మన ప్రియతమ ఎంపీ గారు సుధీరేష్ షెట్కర్ వాళ్ళ నానా తాతగారు అప్పారావు షెట్కర్ కానీ, శివరాజ్ షెట్కర్ కానీ వాళ్ళని ప్రముఖంగా ఈ ప్రాంతంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదే కాకుండా ఈరోజు రాష్ట్ర సరిహద్దే కాకుండా ఈరోజు మనకు జిల్లా సరిహద్దుగా ఈరోజు ఉమ్మడి జిల్లాలు చూసినప్పుడు నిజామాబాదు, ప్రస్తుతం కామారెడ్డి జిల్లా సరిహద్దు కూడా ఈ ప్రాంతానికి కలిగి ఉన్నది. ఇక్కడ ప్రజల జీవన ఆధారంగా చూస్తే ప్రధానంగా వ్యవసాయం అయినప్పటికీ కూడా నేలలు వచ్చేసి గులకరాలతో కూడిన నేలలు, దుబ్బ నేలలు, చవిటి నేలలు. పంట కారణంగా అక్కడక్కడ రేగడి నేలలు ఉండడం వల్ల పంట దిగుబడి అనేది అంతంత మాత్రమే. ఫలితంగా కరువు దిగుబడి లేని కారణంగా ఈరోజు ఈ ప్రాంతంలోని బిడ్డలు ఉపాధి కోసం అనేక రాష్ట్రాలకి, అటు మహారాష్ట్రలోని పట్టణాలకి, ఇటు కర్ణాటకలోని పట్టణాలకి, ప్రధానంగా హైదరాబాద్ నగరానికి వలసలు అనేది నిత్య సత్యంగా కనబడుతూ ఉంటాయి. ఈరోజు ఆ పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నల్లవాగు ప్రాజెక్టు మరియు మంజీరా నది పరివాహక ప్రాంతం మనకు వ్యవసాయానికి, ఒక పంటలకి ఒక మంచి అనువుగా ఉన్నట్టు ఉంది. అందుకే ఈరోజు మంజీరా నది గురించి వేమగంటి నరసింహారావు మంజీరా నదులు అనే తన పుస్తకంలో అంటాడు, అవిటి బతుకుల వంటి చవిటి నేలలో దూరి ప్రవహించే మంజీరా ప్రకటించే జీవనధార అని ఏదైతే రాశారో అది అచ్చుకుద్దినట్టు ఈరోజు నారాయణఖేడ్ ప్రాంతానికి లేదా ఈ మంజీరా నది పరివాహక ప్రాంతానికి సరిపోతుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం. పెద్ద పరిశ్రమలు కానీ, వ్యాపార సంస్థలు కానీ ఇక్కడ లేవు. దాని మూలంగానే ఈరోజు వలసలు అనేది ఉంటా ఉన్నది. అట్లాగే రహదారులు కూడా నాందేడ్ అకోలా జాతీయ రహదారి నిజాంపేట మీదుగా పోతుంది తప్ప ఇక్కడ లేదు. ఇప్పుడు నూతన జాతీయ రహదారి నిజాంపేట టు బీదర్ అనేది వర్క్ నడుస్తూ ఉంది. ఈ కొరత కూడా ఈ ప్రాంతానికి రవాణా సదుపాయాన్ని మెరుగుపరచలేకపోవడం కూడా ఈ ప్రాంతం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణమని చెప్పేసి భావిస్తున్నాం. ఏదేమైనా రహదారులు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యా, వైద్యం అనేది అవసరం. ఈరోజు విద్యారంగంలో చూస్తే కూడా ఈ ప్రాంతంలో ఈ 7 మండలాల్లో కలిపితే ప్రైమరీ స్కూల్ ఒక 250 ఉన్నాయి.
యూపీఎస్ స్కూల్లో ఒక 34 ఉన్నాయి, హై స్కూల్లో ఒక 34 ఉన్నాయి, అదేవిధంగా గురుకులాలు 13 ఉన్నాయి, కేజీబీవీలు 3 ఉన్నాయి, జూనియర్ కాలేజీలు 4 ఉన్నాయి, డిగ్రీ కాలేజు మరియు మోడల్ స్కూలు, అట్లాగే పాలిటెక్నిక్లు ఒక్కొక్కటి చొప్పున మొత్తంగా 340 ఇన్స్టిట్యూషన్లు ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా నడుస్తూ ఉన్నాయి. అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా మంచి విద్య అందడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఏ రిజల్ట్స్ చూసినా నారాయణఖేడ్ బిడ్డల ప్రతిభ అనేది కొట్టొచ్చినట్టు మనకు కనబడతా ఉన్నది. ఎంత ఇబ్బందులున్నా ఈరోజు రాష్ట్రంలోనే బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు మన నారాయణఖేడ్ బిడ్డలు సాధించడం జరిగింది. ఈరోజు స్టేట్ ఫస్ట్ అనేది ఎక్కడో చైనా కాలేజీల్లో కనబడే ఈరోజు నారాయణఖేడ్ కాలేజీలో స్టేట్ ఫస్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ విద్యలోనే చదివి ఒక 2 ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఇంజనీరింగు ఐఐటి సీట్లు వందలాది మంది ఈరోజు ఉంటూ వస్తున్నారు. కాబట్టి విద్యారంగంలో కూడా మన నారాయణఖేడ్ ప్రాంతం నుండి ఉన్నవారు అత్యధికంగా రాణిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొచ్చేది. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగాల్లో చూసినప్పటికీ కూడా ఈరోజు నిన్నగాక మొన్న రిక్రూట్ అయినటువంటి డిఐసి 2024లో పోస్టింగ్ వచ్చినటువంటి 164 మంది ఉపాధ్యాయులు ఇక్కడ పోస్టింగ్ వస్తే 90%కి పైన ఉపాధ్యాయులు ఈ ప్రాంతం వాళ్ళే సెలెక్ట్ అయ్యారు అనేది ఒక మంచి అనుభవాన్ని, మంచి సంకేతాలని మనకు అందిస్తుందని చెప్పేసి చెప్తున్నాను. అట్లా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మనం నిరంతరంగా ఒక ప్రయత్నం అనేది సాగుతుంది. కానీ ఆశించిన మేరకు సాగుతుందా అంటే అది చాలా సత్యదూరమే. అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం అయితే సాగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగస్వాములు అవుతున్న ఉపాధ్యాయులకి, ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ సభా వేదిక తరఫున అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మేడం రాష్ట్ర కార్యదర్శి మేడం గారు జ్ఞానమంజరి మేడం గారు వేదికను అలంకరించారు. అట్లాగే జిల్లా కార్యదర్శి సాయితేజ గారు. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.